ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాడేరు మెడికల్ కాలేజీలో 50 మెడికల్ సీట్లు కోల్పోవలసి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మెడికల్ కాలేజీల వల్ల గిరిజన ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులు నష్టపోతున్నారని మండిపడ్డారు. పులివెందుల్లో పూర్తయిన మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి ప్రభుత్వానికి చేతకాక మెడికల్ సీట్లు వద్దు అని లేఖ రాసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. ఇక కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించి బాధ్యత గల వ్యక్తిని ఆ స్థానంలో నియమించాలని డిమాండ్ చేశారు. చిన్న కాగితం అదే కాలేజీలకి అనుసంధానమైన యూనివర్సిటీనే ఏ విధంగా మీరు అఫిలియేట్ చేశారో దాన్ని ప్రొడ్యూస్ చేయమంటే దాన్ని కూడా ప్రొడ్యూస్ చేయకుండా 50 సీట్లు ఈరోజు మెడికల్ MBBS సీట్లు ఈ యొక్క మెడికల్ కాలేజ్ కోల్పోవడం జరిగింది. ఎవరు నష్టపోతున్నారు? పేద విద్యార్థులు. ఈరోజు ఎగ్జామ్ రాసి MBBS కోసం ఎవరైతే కష్టపడి చదివి కొద్దిలో కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు తీవ్ర అన్యాయం చేసే కార్యక్రమం ప్రభుత్వం. అంటే ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం తరపు నుంచి, అధికారుల తరపు నుంచి, ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ కానీ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పి ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తాను. అంతేకాదు, పులివెందుల్లో మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయి బిల్డింగ్స్ అన్నీ కూడా 100% పూర్తి అయిపోతే దానికి మాకొద్దు సీట్లు అని చెప్పి రాసిన ఘనత ఈ యొక్క ప్రభుత్వానికి. అంతేకాదు, ఈ మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీల్లో ఎక్విప్మెంట్ పరికరాలు కొని పెడితే